హాయ్ అండి. అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. బాస్ ఐ లవ్ యూ. మీకు నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తానండి. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది రాత్రి సమయం 9:30 నిమిషాలకు 24 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి ఫాస్ట్ గా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ రోడ్లో పెద్దగా వాహనాలు లేవు, జనాలు లేరు. ఆ అమ్మాయి స్కూటీ డ్రైవ్ చేస్తూ తన వాచ్ చూసుకుంటూ, అమ్మో, టైం 9:30 అయ్యింది. ఆ అమ్మ ముందే చెప్పింది 9:30 కల్లా ఇంటి దగ్గర ఉండాలని. ఇదంతా ఆ మెంటల్ బాస్ గడి వల్లే. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్ అని మా ప్రాణాలు తీస్తున్నాడు. ఈ రోజు నా పని అయిపోయింది గ్యారంటీగా. ఈ రోజు నాకు మా అమ్మ చేతిలో పెళ్లి జరుగుతుంది. సమయానికి కాపాడడానికి నాన్న కూడా ఇంట్లో లేరు, క్యాంప్ లో ఉన్నారు. పోనీ అన్నయ్య సహాయం చేస్తాడు అనుకున్నా, వాడు మొన్న నేను నాన్న దగ్గర ఇరికించినందుకు నాపై చాలా కోపంగా ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతానా అని నన్ను అమ్మ చేతిలో ఎప్పుడు ఇరికిద్దామా అని చూస్తున్నాడు. పైగా ఈ దరిద్రం అంతా చాలక నా ఫోన్ కూడా ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయ్యింది అని అనుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. సడన్ గా ఒక కార్ ఆ అమ్మాయి స్కూటీకి డాష్ ఇవ్వబోయింది. వెంటనే ఆ అమ్మాయి స్కూటీ సైడ్ కి తిప్పేసింది. సడన్ గా అలా తిప్పడం వలన ఆ అమ్మాయి స్కూటీతో సహా కింద పడుతుంది. ఆ అమ్మాయి చేతికి దెబ్బ తగులుతుంది. హెల్మెట్ పెట్టుకోవడం వలన తలకి ఎలాంటి గాయం కాదు. ఇక కారు నేరుగా వెళ్లి ఒక చెట్టుకి డాష్ ఇచ్చి ఆగుతుంది. అసలే లేట్ అయ్యింది అన్న కోపంలో ఉన్న అమ్మాయికి ఆ కారు డాష్ ఇవ్వటం, ఇక కోపంగా లేచి కాళ్ళకి కొంచెం దెబ్బ తాకడం వలన కాళ్ళు నొప్పి పుడుతూ ఉంటే నెమ్మదిగా నడుచుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్ళింది. చూస్తే అది చెట్టుకు గుద్దుకుని ఉంటుంది. ఆ అమ్మాయికి కోపం పోయి కారులో ఉన్న వాళ్ళకి ఏమైనా జరిగిందేమో అన్న కంగారు మొదలవుతుంది. కారు విండోలో నుంచి లోపలికి చూస్తుంది. ఒక 27 ఏళ్ల వయసు గల అబ్బాయి కారులో స్పృహ తప్పి ఉంటాడు. ఆ అబ్బాయి ముఖం ఆ అమ్మాయికి సరిగ్గా కనిపించదు. ఆ అమ్మాయి కార్ డోర్ ఓపెన్ చేసి ఆ అబ్బాయి ముఖం పైకి ఎత్తుతుంది. కార్ చెట్టుకు డాష్ ఇవ్వటం వలన తలకి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది మొహమంతా. పైగా డ్రింక్ చేసినట్టున్నాడు. దానివల్ల అతను స్పృహలో లేడు. ఆ అమ్మాయి అతని ఫోన్ తీసుకుని ఫ్లాష్ ఆన్ చేసి అతని ముఖం చూసింది. ఆ అబ్బాయి ముఖం చూసిన అమ్మాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన మెదడులో ఏవేవో జ్ఞాపకాలు మెదులుతున్నాయి. అక్కడ ఒక నిమిషం కూడా ఉండాలని తనకి అనిపించడం లేదు. కానీ అతన్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళలేదు. ఒక పక్క తనకే తెలియకుండా తన కంటి నుంచి నీళ్లు అదే పనిగా వర్షిస్తున్నాయి. వెంటనే అతని బొగ్గలు తడుతూ సమీర్, సమీర్ అని తడుతూ లేపుతుంది. ఒక పక్క అతన్ని చూసి ఆనందం, మరో పక్క ఇలా జరిగినందుకు బాధ. ఈ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే భయం కూడా కలగలిపి అతన్నే చూస్తూ ఉంది. ఇంతలో అతను, ప్లీజ్ ఆశ, నన్ను వదలొద్దు అని కలవరిస్తూ ఉంటే ఒక్కసారిగా అతను వదిలి దూరంగా జరిగింది. ఆ అమ్మాయి గుండె ఎవరో పిండేసినట్టు ఉంటుంది. అయినా సరే తనని తను తమాయించుకుని చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. ఆ అబ్బాయి ఫోన్ తీసుకుని చూసి దానికి ఎలాంటి లాక్ లేకపోవడంతో అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. తర్వాత ఆ అబ్బాయి ఫోన్ లాస్ట్ కాల్ చేసిన నంబర్కి కాల్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ నేమ్ కూడా చెప్తుంది. అంబులెన్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్ కి వెళ్తుంది. హాస్పిటల్లో తనకి ఒక ఫామ్ ఫిల్ చేయడానికి ఇస్తారు. ఆ అమ్మాయి ఆ ఫామ్ ఫిల్ చేస్తూ రిలేషన్ దగ్గర ఆగిపోతుంది. తనకు అక్కడ ఏమని రాయాలో కూడా తెలియదు. ఇంతలో సమీర్ అన్నయ్య అని వికాస్ అక్కడికి వస్తాడు. సమీర్ గురించి రిసెప్షనిస్ట్ ని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి వెళ్ళి అతనికి సమీర్ గురించి చెప్పి ఆ ఫామ్ వికాస్ కి ఇస్తుంది. వికాస్ ఫామ్ ఫిల్ చేసి డాక్టర్ తో మాట్లాడతాడు. ఆ అమ్మాయి అక్కడే కూర్చొని తనకి తగిలిన దెబ్బలను కూడా పట్టించుకోకుండా డాక్టర్ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి చూపు వికాస్ చేతిలోని పాప మీద పడుతుంది. పాపకి 2.5 సంవత్సరాలు ఉండొచ్చు. వికాస్ భుజంపై జో కొడుతూ ఉంటే ఇక ఏడుస్తూ వచ్చి రాని మాటలతో నానా, నానా అని ఏడుస్తుంది. నాన్నకి ఏం కాదు హని, నువ్వు ఏడవకు అని ఓదారుస్తున్నాడు వికాస్. ఆ అమ్మాయికి ఆ పాపని చూస్తూ ఉంటే ఆ పాప సమీర్ కోసం ఏడుస్తుంది అని అర్థమవుతుంది. ఆ అమ్మాయి మనసులో, అంటే ఈ పాప సమీర్ కూతురా అని చూస్తూ ఉంటుంది. కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చి, ఇప్పుడు తను బానే ఉన్నారు, సమయానికి హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు కనుక ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని వెళ్ళిపోతాడు. ఇక వికాస్ ఫ్రీ అయ్యి ఆ అమ్మాయి కోసం చుట్టూ చూస్తాడు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఫాస్ట్ ఫాస్ట్ గా వికాస్ పిలుస్తున్నా ఆగకుండా అక్కడి నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి తన ఇంటికి వచ్చేస్తుంది బాధగా. ఆ అమ్మాయి కోసమే ఎప్పటి నుంచో గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్న ప్రభాకరు ఇక అమ్మాయి తల్లన్నమాట. తను రాగానే తిట్టడానికని వచ్చి చేతికి కాలికి గాయమైన తన కూతుర్ని చూసి టెన్షన్ పడుతూ తన దగ్గరికి వెళ్ళి, సంజు, ఏమైంది తల్లి, ఈ దెబ్బలేంటి అంటారు. అర్థమైంది కదండి, మన హీరోయిన్ పేరు సంజు. అయినా తన కూతురు నుంచి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి గట్టిగా అరుస్తూ, ఏమైంది చెప్పవేంటి అని అంటుంది. ఇంటి లోపల తను వర్క్ చేసుకుంటున్న వాసు తన తల్లి అరుపులు విని బయటికి వచ్చి సంజనాన్ని చూసి, సంజు, ఏమైందిరా, ఈ దెబ్బలేంటి అని అడుగుతాడు. ప్రభా, ఇందాకటి నుంచి నేనే అదే అడుగుతున్నాను రా, చెప్పట్లేదు అంటారు. అమ్మా, నువ్వు కాసేపు ఆగు, తనని ముందు ఇంట్లోకి రాని అని సంజుని తీసుకుని లోపలికి వెళ్తాడు. ఇక ప్రభ లోపలికి వెళ్లి వాటర్ తీసుకొచ్చి సంజుకి ఇస్తుంది. ఇంకా సంజు ఫాస్ట్ గా వాటర్ తాగి ప్రభాకి గ్లాస్ ఇస్తుంది. కొంతసేపు అయ్యాక సంజు యాక్సిడెంట్ అయిందని, చిన్న దెబ్బేనని ఇంకెవరికి మాట్లాడే అవకాశం లేకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. వాసు తన తల్లికి కంగారు పడొద్దు అని చెప్పి సంజు రూమ్ లోకి వెళ్తాడు. సంజు ఏదో వెతుకుతూ రూమ్ అంతా చిందరవందర చేస్తుంది. చివరకు ఒక బాక్స్ నుంచి ఒక ఫోటో బయటికి తీసి దాన్ని చూస్తూ అప్పటి వరకు అంచుకున్న బాధని, ఏడుపుని ఇంకా ఆపుకోలేక ఆ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. వాసు సంజు దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న ఫోటోని చూసి షాక్ అయ్యి సంజుని చూస్తూ కలిసావా అంటాడు. సంజు వాసు భుజంపై తలని ఆంచి అని అంటుంది. వాసు జరిగింది అడుగుతాడు. సంజు అన్ని విషయాలు చెప్తుంది. ఇప్పుడు తనకి ఎలా ఉంది? బానే ఉంది అన్నయ్య. తనని ఇంకా కాసేపు చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, అందుకే వచ్చేసాను. మంచి పని చేసావురా. నువ్వు తీసుకో అని సంజుని బెడ్ పై కూర్చోబెట్టి చేతికైన గాయాన్ని క్లీన్ చేసి కట్టుగట్టి అన్నం ప్లేట్లో పెట్టుకొచ్చి ముద్దలు కలిపి సంజు నోటి దగ్గర పెడతాడు ప్రేమగా. వద్దన్నయ్య, నాకు ఆకలిగా లేదు, నా కోసం కొంచెం తినరా ప్లీజ్ అని అంటాడు. ఇక సంజు సైలెంట్ గా తింటుంది వాళ్ళ అన్నయ్య కోసం. వీళ్ళిద్దరిని గది బయట చూసిన ప్రభ మనసులోని, బయటికి ఇద్దరు ఒకరంటే ఒకరికి పడదు అన్నట్టు ఉంటారు, కానీ ఇద్దరిలో బయటికి కనిపించని ప్రేమ ఉంది. ఎంతంటే ఒకరి మనసులో బాధ ఇంకొకరికి చెప్పుకోకుండానే తెలిసేంత. ఎప్పుడు ఇలానే ఉండాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రభాగారు. వాసు సంజుకి తినిపించిన తర్వాత తనని పడుకోబెట్టి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. వాసు బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభాగారు అక్కడికి వచ్చి వాసు పక్కన కూర్చుని, ఏం ఆలోచిస్తున్నావు వాసు? ఇక వాసు ప్రభ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ, భయంగా ఉందమ్మా అని అంటాడు. దేనికి అని అడుగుతుంది ప్రభ. ప్రభాకి వాసు అంతా చెప్తాడు. తర్వాత తను, బాధగా దాన్ని 3 ఏళ్ల ముందు అలా చూశాను అమ్మా, దాన్ని మార్చడానికి నాకు 3 ఏళ్లు పట్టింది. ఇప్పుడిప్పుడే మునుపటి సంజులా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు తను అలానే అయిపోతే నా వల్ల ఇంక కాదమ్మా. తన బాధ చూసి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఒక చేతగాని అన్నాను కదూ, ఇంకెప్పుడు అలా అనుకున్నానా? నువ్వు ఇంకెప్పుడు అలా అనుకోకు. నువ్వు అన్నవాడివే లేకుంటే అది మళ్ళీ మామూలు మనిషి అయి ఉండేది కాదురా. దానితో పాటు నువ్వు కూడా ఈ 3 ఏళ్లు ఎంత కుమిలిపోయావో నాకు తెలుసు. తనకేమీ కాదు అని నచ్చజెప్పి వాసుని లోపలికి పంపించి తర్వాత తను కూడా నిద్రపోయారు. అలా 2 రోజులు సంజు ఇంట్లోనే రెస్ట్ తీసుకుని ఎప్పట్లాగానే మళ్ళీ ఆఫీస్కి రెడీ అవుతుంది. అదేంటి చేతికి అంత దెబ్బ తగిలింది, అప్పుడే ఎక్కడికి సంజు అని అడుగుతుంది తన తల్లి ప్రభ. అమ్మా, అది చిన్న దెబ్బే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అప్పుడే అక్కడికి వచ్చిన వాసు, అవునమ్మా వెళ్ళనివ్వు, తనకి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. మీరు అనుకున్నాక మేము ఆపితే ఆగుతారా, మీ ఇష్టం అని వాసుకి టిఫిన్ తేవడానికి కిచెన్ లోకి వెళ్తుంది ప్రభ. ఇక సంజు ఇక తినలేక టిఫిన్ వదిలేసి వాసు వైపుకు తిరిగి, బాయ్ అన్నయ్య అంటుంది. నీ స్కూటీ పాడైంది, ఈ రోజు నేను నిన్ను డ్రాప్ చేస్తాను, నువ్వు రేపటి నుంచి నీ స్కూటీ తీసుకెళ్ళు, సరేనా? సరే అని వాసు టిఫిన్ తిన్న తర్వాత ఆఫీస్కి బయలుదేరతాడు. సంజనాన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఇక వాసు, సంజు, అవసరమైన విషయాలు ఆలోచించకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా, సరేనా? సరే అని వెళ్ళిపోతుంది. అలా ఒక 10 రోజులైతే గడిచిపోయాయి. ఒకరోజు ఆఫీసులో కొత్త బాస్ వస్తున్నారని సంజు తొందరగా ఆఫీస్కి వెళ్తుంది. వాసు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. సంజు ఆఫీస్కి వెళ్ళేసరికి అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు.
సంజు తన కొలిక్ దగ్గరికి వెళ్ళి కొత్త బాస్ వచ్చారంట అని అడుగుతుంది. ఇంకా రాలేదు అని చెప్తుంది కొలిగ్. మరి ఇంత హడావుడు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది సంజు. ఈసారి వచ్చే బాస్ నార్మల్ అతను కాదు. ఇప్పుడు మన ఇండియాలోని టాప్ 10 కంపెనీలలో ఒకటైన శ్రీనివాస్ గారి కొడుకు సమీర్. అందుకే ఈ హడావుడి అంతా. అసలు మన కంపెనీని అంత పెద్ద కంపెనీ వాళ్ళు కొనడం మన అదృష్టం అని చెప్తూ పోతుంది కొలిక్. సంజుకి అవేమీ అర్థం కావు. తన మెదడు సమీర్ పేరు దగ్గరే ఆగిపోతుంది. ఏ పేరు తన చెవిన పడకూడదు అనుకుందో, ఏ వ్యక్తికి తను కలవకూడదు అనుకుంటుందో ఆ వ్యక్తికి మీదట రోజు చూడాల్సి వస్తుందని బాధ సంజుని అక్కడ ఉండనివ్వడం లేదు. ఒక పక్క మనసు మాత్రం తనని చూడాలని తప్పిస్తుంది. మెదడు మాత్రం తను వేరొకరి సొంతమని గుర్తు చేస్తుంది. మెదడుకు మనసుకు జరుగుతున్న యుద్ధంలో మనసే గెలిచింది. సంజు కూడా తన కొలిక్ని కలిసి ఇక వెయిట్ చేస్తూ ఉంది. 5 నిమిషాలకి ఒక పెద్ద కారు వచ్చి వాళ్ళ ఆఫీస్ ముందు ఆగుతుంది. అందులో నుంచి సమీర్ బయటికి దిగుతారు. సంజు అలానే చూస్తూ ఉండిపోతుంది. అదే హుందా, తనను ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నట్టుగా ఉండే రంగు, 6 అడుగుల అందగాడు. సంజు తను మొదటిసారి చూసినట్టే ఉన్నాడు. కానీ ఆ ముఖంలో ప్రశాంతత కానీ నవ్వు కానీ ఏదీ లేదు. ఇక సంజుకి ఎవరినో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి అందరూ ఆఫీసులోకి వచ్చేశారు. సమీర్ అందరికి వర్క్ చేయమని తన క్యాబిన్ కి సీరియస్ గా వెళ్ళిపోతాడు. అందరూ ఎవరి ప్లేస్ లోకి వాళ్ళు వెళ్లి కూర్చున్నారు. సంజు కూడా తన ప్లేస్ లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేసింది. సంజన పక్కన ఉండే కొలీగ్ మల్లిక తన పక్క అమ్మాయితో మాట్లాడుతుంది. మల్లిక, కొత్త బాస్ మరి సీరియస్ గా ఉన్నాడు, వచ్చి రాగానే ఆఫీస్ వర్క్ అంటున్నారు. ఇక పక్కన ఉన్న అమ్మాయి, అదే కదా, ముందు బాస్ కనీసం నార్మల్ గా అయినా మాట్లాడేవారు, కానీ ఇతను రావడంతోనే అందరి మీద ఇలా ఫైర్ అవుతున్నాడే బాబు. మల్లిక, ఏంటో ఇంతవరకు ఆ బాస్ తో చచ్చాం, ఇప్పుడు ఈయనతో చావాలి. ఇక అమ్మాయి, సరే మరి ఏం చేస్తాం అని వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. వీళ్ళ మాటలు విన్న సంజనకి కూడా అదే అనిపిస్తుంది. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే ఆ సమీర్ ఇప్పటి సమీర్కి చాలా తేడా ఉంది. అసలు ఎందుకు ఇలా అయిపోయారు అని ఆలోచించి, అయినా నాకెందుకు ఇవన్నీ అని తను వర్క్ చేసుకుంటుంది. కొంత టైం తర్వాత సమీర్ స్టాఫ్ మొత్తాన్ని మీటింగ్ రూమ్ కి రమ్మని చెప్తారు. అందరూ మీటింగ్ కి వెళ్తారు. సమీర్ తన చైర్ నుంచి లేచి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఎవరికి ఏ వర్క్ చేయాలో చెప్తాడు. సంజన అంతా కూడా శ్రద్ధగా వింటుంది. అందరూ ఎవరి వర్క్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. లంచ్ టైం కి స్టాఫ్ అందరూ లంచ్ చేయడానికి వెళ్తారు. మల్లిక సంజనాని లంచ్ కి పిలిచినా నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి అని పంపించేస్తుంది. సమీర్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని క్యాబిన్ నుంచి బయటకు వస్తాడు. సంజన సమీర్ వచ్చింది కూడా గమనించదు. తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది శ్రద్ధగా. సమీర్ సంజన దగ్గరకు వస్తాడు. సంజన సమీర్ని చూడగానే ఒక్కసారిగా చైర్లో నుంచి లేచి నిలబడింది. మనసులో తనలో ఏదో అలజడి మొదలవుతూ ఉంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇతనేంటి ఇటు వస్తున్నాడు అని అనుకుని చేతులు నలుపుకుంటూ నేల జోబులు చూస్తూ ఉంటుంది. సమీర్, మిస్ సంజన, అందరూ లంచ్కి వెళ్ళారు కదా, మీరెందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు. అది నాకు వర్క్ ఉంది సార్, నేను అందుకే వెళ్ళలేదు. వర్క్ తర్వాత అయినా చేయొచ్చు, బట్ హెల్త్ ఇంపార్టెంట్. వెళ్ళి లంచ్ చేసి వచ్చి వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే సార్ అని అంటుంది సంజన. సమీర్ కూడా వెళ్ళిపోతాడు. కానీ సడన్ గా మళ్ళీ వెనక్కి వచ్చి, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడైనా కలిసానా అని అడిగాడు సమీరు. సంజన తడబడుతూ, లేదు సార్, నేను ఎప్పుడూ మిమ్మల్ని కలవలేదు. ఓకే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు సమీరు. సంజు రిలాక్స్ అవుతూ, నీలో ఎన్ని చేంజెస్ వచ్చినా అప్పటికి ఇప్పటికి చుట్టూ ఉన్న వాళ్ళ మీద నువ్వు చూపించే కేరింగ్ మాత్రం మారలేదు అనుకుని లంచ్ చేయడానికి వెళ్తుంది. ఇక సమీర్ కూడా ఇంటికి వెళ్తాడు. ఇంటిలో సమీర్ కోసం ఎదురు చూస్తున్న హనీ సమీర్ రాగానే అతని దగ్గరికి వెళ్లి కాళ్ళని చుట్టేస్తుంది. వెంటనే సమీర్ పాపని ఎత్తుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. హనీ కూడా సమీర్ కి ముద్దు పెడుతుంది. అన్నం తిన్నావా హనీ? ఉషా సమీర్ కి వదినవుతుంది. ఎక్కడే తిన్నది, ఇందాకటి నుంచి అన్నం తినకుండా ఇల్లంతా తిప్పిస్తుంది. నాన్న వచ్చాకే తింటాను అని పట్టుబట్టి కూర్చుంది. సమీర్ హనీ వైపుకు చూస్తాడు. హనీ, తప్పు బంగారు, ఇంకెప్పుడు పెద్దమ్మనాలు ఇబ్బంది పెట్టకూడదు. పెద్దమ్మననే కాదు, ఎవరిని మన పనులతో ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు అన్నం తినలేదనుకో, నీకు హెల్త్ పాడవుతుంది. మళ్ళీ అప్పుడు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేస్తాడు. అప్పుడు నువ్వు డాడీతో ఆడుకోలేవు. ఇంజెక్షనా? నాకు వద్దు, నేను తింటా.
ఎప్పుడు ఇలా చేయను అని ముద్దు ముద్దుగా చెప్తుంది హనీ. గుడ్ గర్ల్, ఇప్పుడు తిందామా హనీ? సర్లే అని అంటుంది. వదినా, అన్నయ్య కనిపించడం లేదు. ఆయన ఏదో ఆఫీస్ పని మీద బయటికి వెళ్తానన్నారు. తను వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది, మీరు తినండి అని అంది ఉష. సరే వదినా అని హ్యాండ్ వాష్ చేసుకుని హనీని డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి తన చేయిలో కూర్చుంటాడు. ఉష సమీర్కి వడ్డించి హనీకి తినిపిస్తూ ఉంటే హనీ తన చిన్న చిన్న చేతులు అటు ఇటు తిప్పుతూ కబుర్లు చెప్తూ తింటుంది. ఇంకా సమీర్ లంచ్ కంప్లీట్ చేసి హనీకి ముద్దిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ లో సంజు వర్క్ కంప్లీట్ చేసుకుని సమీర్ సైన్ కోసం వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాతనే తనే ధైర్యం తెచ్చుకుని సమీర్ క్యాబిన్ కి వెళ్తుంది. సమీర్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు బిజీగా. మై కమిన్ సార్ అని అడుగుతుంది సంజు. ఎస్ కమిన్ సార్, నా వర్క్ ఫినిష్ అయ్యింది. ఈ ఫైల్ మీద మీ సిగ్నేచర్ కావాలి అని ఫైల్ సమీర్ ముందు ఉంచుతుంది. సమీర్ ఫైల్ తీసుకుని అంతా ఒకసారి చెక్ చేసి సైన్ చేస్తాడు. ఫైల్ ను సంజుకి ఇస్తూ గుడ్, కరెక్ట్ టైంకి ఇచ్చిన వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసావు అని మెచ్చుకుంటాడు సమీరు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి క్యాబిన్ నుంచి బయటికి వచ్చేస్తుంది సంజు. ఈవినింగ్ సంజుని పిక్ చేసుకోవడానికి వాసు వస్తాడు. వాసు రావడంతోనే సంజు ఫాస్ట్ గా వెళ్లి బైక్ ఎక్కి అన్నయ్య నువ్వు తొందరగా ఇంటికి పదా అని గాబరా పెట్టేస్తుంది. వెళ్దాంలే కానీ ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? అవన్నీ తర్వాత చెప్తాను అన్నయ్య, ముందు నువ్వు ఇంటికి పదా. వాసు సరేనని బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తారు. సంజు బైక్ దిగి లోపలికి వెళ్తుంది. వాసు బైక్ పార్క్ చేసి లోపలికి వస్తాడు. ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు సంజు, ఎందుకంత తొందర పెట్టావు అని అడుగుతాడు వాసు. అన్నయ్య నేను సమీర్ని మళ్ళీ కలిశాను. ఏంటి, మళ్ళీ కలిసావా? ఎప్పుడు అని అడుగుతాడు వాసు. సమీర్ తన ఆఫీస్ కి న్యూ బాస్ అని సమీర్తో మాట్లాడిన మాటలు మొత్తం అన్ని చెప్తుంది సంజు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య. ఒక పక్క తనని చూస్తూ ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది. తన దగ్గరికి వెళ్ళి నా మనసులో బాధ అంతా చెప్పుకోవాలి అనిపిస్తుంది. కానీ తన దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు. అలాగని దూరంగా ఉండడానికి మనసు ఒప్పుకోవటం లేదు. మళ్ళీ మునుపట్ల అయిపోతానేమోనని భయం వేస్తుందిరా అని అంటూ ఏడుస్తుంది సంజు. లేదు సంజు, ఏడవద్దురా, నేను ఉన్నా కదా, నిన్ను ఎప్పటికీ కూడా అప్పట్లా కానివ్వను. నాన్న రేపు వచ్చేస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నా మాట విని నువ్వు టెన్షన్ పడకుండా ఉండు అని ప్రభాకర్ రావటం చూసి అమ్మ వస్తుంది. నువ్వు ఇలా ఉంటే తను బాధపడుతుంది. నువ్వు నార్మల్ గా ఉండు, సరేనా? సంజు సరేనని ఫ్రెష్ అయ్యి వచ్చి ఏదో తినేసి పడుకుంటుంది. ఇక సమీర్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హనీ దగ్గరికి వెళ్తాడు. ఉష స్టోరీ చెప్తూ ఉంటే హనీ జాను కూడా, అంటే జాను ఉష కూతురు అన్నమాట, ఉష ఒడిలో కూర్చొని వింటూ ఉంటారు. సమీర్ రాగానే హనీ ఫాస్ట్ గా వెళ్ళి సమీర్ని ఎత్తుకోమని చేతులు చాపుతుంది. సమీర్ హనీని ఎత్తుకుని అన్నం తిన్నావా హనీ అని అడుగుతాడు. ఓ ఎప్పుడో తినేశా. గుడ్ గర్ల్. వదినా, అన్నయ్యేడి అని అడుగుతాడు సమీరు. అదిగో వస్తున్నారు అని చెప్తుంది ఉష. వికాస్ లోపలికి వస్తూనే 5 నిమిషాలు రా, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. సరే అన్నయ్య అని హనీతో మాట్లాడుతూ ఉంటాడు. మాటల్లోనే హనీ నిద్రపోతుంది. ఉష హనీని రూమ్ లో పడుకోబెట్టి వస్తుంది. ఇందులో వికాస్ కూడా వచ్చేసాడు. ఉష ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది. వికాస్ తింటూ కొత్త ఆఫీస్కి వెళ్ళావు కదా, ఆఫీస్ ఎలా ఉంది? అన్నయ్య బానే ఉంది. కొంతమంది లేజీగా ఉన్నారు, కొంతమంది వర్క్ బాగా చేస్తున్నారు. అందరూ కరెక్ట్ గా వర్క్ చేస్తే తొందరలోనే మంచి ఇమేజ్ వస్తుంది. వికాస్ నువ్వు వెళ్ళావుగా, ఇంకా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుందిలే అని అంటాడు. అన్నయ్య, ఆ కారు యాక్సిడెంట్ అయిన రోజు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? లేదురా, ఇంకా తెలియలేదు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పనిచేయట్లేదంట. అందుకే ఆ రోజు ఏది కూడా రికార్డ్ కాలేదు, కానీ నేను ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా తెలియాలి అన్నయ్య. నిజంగా తను నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఈ పాటికి ఇలా మీ ముందు ఉండేవాడినే కాదు కదా. నాకు ఏదైనా అయితే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయేవాడిని కదూ. ఈ రోజుల్లో అదే రాత్రిపూట నేను తన్ని గుద్దబోయిన తను నన్ను కాపాడింది. తను నాకెందుకు అని వెళ్ళిపోలేదు. వికాస్ నిజమేరా, తొందరలోనే నేను ఏదో విధంగా తన డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాను. సరేనా? ఏమీ ఆలోచించొద్దు. సరే అన్నయ్య అని తినేసి తన రూమ్ కి వెళ్ళిపోతాడు. ఇక మార్నింగ్ సంజు నిద్ర లేచి హాల్లోకి వస్తుంది. వీళ్ళు లేచేటప్పటికి రాఘవ, అంటే సంజు నాన్న, ఇంటికి వచ్చేసి ఉంటాడు.
సంజు రాఘవని చూడగానే నాన్న అంటూ వెళ్ళి హక్ చేసుకుని మిస్ యూ నాన్న. రాఘవ్ కూడా సంజు తల నిమురుతూ మిస్ యూ టూరా తల్లి అంటాడు. వాసు హాల్లోకి వస్తూ కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి. మమ్మల్ని చూస్తే నీకు కుళ్ళురా కుళ్ళు అని అంటుంది సంజు. అవును, మరీ కుళ్ళు కుళ్ళి చచ్చిపోతున్నాను, అందుకే మమ్మల్ని కూడా పట్టించుకోండి అని అంటాడు వాసు. ప్రభా వీళ్ళకి కాఫీ తీసుకొస్తూ అబ్బబ్బా ఆపండి, ఎప్పుడు చూడు చిన్నపిల్లల ఏదో ఒకటి అనుకోవడం తప్ప ఇంకో పని ఉండదా? ఇద్దరు ఇంత పెరిగారు కానీ బుర్ర పెరగలేదురా బాబు అని ఆవిడ ఫ్లోలో ఆవిడ మాట్లాడుకుంటూ పోతారు. రాఘవ అవన్నీ ఆపి ప్రభా ఒకసారి అటు చూడు అని సంజు వాసుల వైపుకి చూపిస్తాడు. సంజు ఫోన్ ఏదో పిక్ చూపిస్తే వాసు దాన్ని చూసి నవ్వుతాడు. ప్రభా వాళ్ళను అలానే నూరెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది. సంజు ప్రభా చేతిలోని కాఫీ తీసుకుంటూ ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదులే తల్లి, నువ్వు కాఫీ తాగు అని లేచి ప్రభా గారి దగ్గరికి వెళ్ళి చూసావా, అప్పుడే తిట్టుకుని అప్పుడే కలిసిపోతారు, మధ్యలో అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు అని అంటారు రాఘవ్ గారు. ప్రభా మూతి తిప్పుతూ అవును, మీరందరూ ఒకటే, నేను మాత్రమే వేరు అని అంటారు. అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వు నా బంగారం. దానికి సంజు చూడు నాన్న వాడు అమ్మని ఎలా నైస్ చేస్తున్నాడో. ఆ మరి నువ్వు నాన్నని చేయట్లేదా? సంజు నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నారా, నీలా కాదు. ఆ నువ్వే చెప్పాలి అని అంటాడు వాసు. అబ్బా ఇక ఆపండి, ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్ చేదురు. సంజు నీకు ఇష్టమని వడలు చేశాను అని అంటారు ప్రభా గారు. ఇంకా సంజు వాసుని చూసి వెక్కిరిస్తుంది. అమ్మా నువ్వు కూడా దానికి ఇష్టమైనవి చేసావా? నేనంటే నీకు ఇష్టం లేదు కదూ? అబ్బా చాలు రాపురా, నిన్న నీకు ఇష్టమైనవి చేశా కదా, ఇంకో గొడవ పడకుండా ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని కిచెన్ లోకి వెళ్ళిపోతారు. ఇక సంజు వాసు ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యి రాఘవ గారికి చెరువు పక్క కూర్చుంటారు. ప్రభా వీళ్ళకి ప్రేమగా వడ్డిస్తుంది. అమ్మా నువ్వు కూడా కూర్చో, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటానులే అని అంటుంది ప్రభ. అదేం కుదరదమ్మా, నువ్వు కూడా మాతో కలిసి తిను అని ప్రభాని కూర్చోబెట్టి ప్రభాకి వడ్డిస్తుంది సంజు. అందరూ తిన్నాక ప్రభా కిచెన్ లో తన పని చూసుకుంటూ ఉంటుంది. ఇక హాల్లో సంజు రాఘవ పక్కన కూర్చుని నానా నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. రాఘవ ఏం విషయం సంజు? వాసు విషయం అంతా కూడా చెప్తాడు తన తండ్రికి. నువ్వు ఏమనుకుంటున్నావు సంజు? అది జాబ్ మానేద్దామని. మానేసి ఏం చేస్తావు సంజు? ఇంకో జాబ్ చూసుకుంటాను నాన్న. ఒకవేళ ఆ కంపెనీని కూడా అతను కొనేస్తే ఇలానే ఇంకో కంపెనీకి మారతావా సంజు అని అడుగుతారు వాళ్ళ నాన్నగారు. రాఘవ సంజు తల మీద చెయ్యి వేసి నిమురుతూ చూడు సంజు, నేను ఎప్పుడూ కూడా నీ నిర్ణయం కాదు అనను, కానీ ఒక్క విషయం ఆలోచించు. సమస్య వస్తే పారిపోవడం పరిష్కారం కాదు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. మా కూతురు కూడా ఎదుర్కొంటుందని అనుకుంటున్నాను. జరుగుతుందంతా మన మంచుకో చెడుకో ఏదైనా సరే అదే విధి నిర్ణయించాలి, అర్థమైందా? మళ్ళీ ఎందుకు అతను నీ దగ్గరకు వచ్చాడో ఆ విధే చెప్పాలి. అది మంచేనా చెడేనా నువ్వు స్వీకరించాలి. నువ్వే తప్పు చేయలేదురా, మరెందుకు దూరంగా వెళ్ళిపోవడం? ఇది నా అభిప్రాయం మాత్రమే, ఇందులో నిన్ను బలవంతం పెట్టేదేమీ లేదు. నువ్వే నిర్ణయం తీసుకున్నా నేనేమీ అనను. ఇక సంజు ఆలోచించుకుంటూ ఉంటుంది. తర్వాత తన రూమ్ లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని హాల్లోకి వస్తుంది. స్కూటీ కీస్ తీసుకుని నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని రాఘవ గారి దగ్గరకు వచ్చి హక్ చేసుకుని థ్యాంక్ యూ నాన్న అని బాయ్ అన్నయ్య అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆఫీస్కి. సంజు ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ తను స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ సమీర్ ఎదురు పడినా తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది. రాఘవ గారి మాటలు సంజు మీద బాగా ప్రభావం చూపాయి. ఒకరోజు సంజు ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది సీరియస్ గా. ప్యూన్ వచ్చి సంజుని సమీర్ సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు. సంజు సరేనని సమీర్ క్యాబిన్ కి వెళ్తుంది ధైర్యంగా. మై కమింగ్ సార్ అని అడుగుతుంది సంజు. ఎస్ కమింగ్ సార్, పిలిచారంట. ఇది మన కంపెనీకి సంబంధించిన న్యూ ప్రాజెక్ట్ ఫైల్. దీన్ని స్టడీ చేసి 2 days లో మీటింగ్ అప్పటికి సబ్మిట్ చేయాలి అని సంజనకి ఇచ్చి ఆ రోజు మీరే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్తాడు సమీరు. సంజు షాకింగ్ గా నేనా? అదేంటి సార్, నాకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారుగా, నాకే ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అప్పగిస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది. నిజమే, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కాదు, హార్డ్ వర్క్ పర్ఫెక్ట్ ఇన్ టైంలో చేయటం ఇంపార్టెంట్. మీ విషయంలో నాకు నమ్మకం ఉంది, అందుకే మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అని అక్కడ నుండి వచ్చేస్తుంది సంజన. ఈవినింగ్ సంజు ఇంటికి స్టార్ట్ అవుతుంది.
సమీర్ ఈవినింగ్ ఒక చోటకు వెళ్లి ఒకరిని కలిసి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అవుతాడు. సమీర్ ఇంటికి వెళ్ళేసరికి ఉషా కంగారుగా హాల్లో కూర్చుని ఉంటుంది. సమీర్ ఉషా దగ్గరకు వచ్చి, "ఉమ్, ఏమైంది వదినా? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైంది? అవును, హనీ ఏది కనిపించడం లేదు" అని అడుగుతాడు. అది సమీర్, హనీ రూమ్ లో పడుకుంది. ఏంటి, పడుకుందా? ఈ టైంకి హనీ పడుకోదే అని హనీ రూమ్ కి వెళ్తాడు. రూమ్ లో హనీ పడుకొని ఉంటుంది. తన చేతికి బ్యాండేజ్ వేసి ఉంటుంది. సమీర్ హనీని చూసి కంగారుగా హనీ తలపైన చేయి పెట్టి, ఒళ్ళు వేడిగా ఉంటే ఉషా వైపుకి చూసి, "ఏమైంది వదినా? హనీ చేతికి ఈ దెబ్బ ఏంటి?" అని అడుగుతాడు. "నువ్వు కంగారు పడుకు సమీర్, అది చిన్న దెబ్బే" అంటుంది ఉషా. "అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది? అసలు ఏం జరిగిందో" ఉషా చెప్తుంది. జాను హనీ బొమ్మలు కావాలని అల్లరి పెట్టడంతో ఉషా జానుని హనీని తీసుకుని షాపింగ్ కి వెళ్తుంది. షాపింగ్ అంతా చేసిన తర్వాత ఉషా జానుని హనీని తీసుకుని బయటకు వస్తుంది. హనీ తన ఫేస్ కి మిక్కీ మౌస్ మాస్క్ పెట్టుకుని అది జానుకి చూపిస్తూ గెంతుకుంటూ ఉషా చేయి పట్టుకుని బయటకు వస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి హనీని ఎత్తుకుని రోడ్డు వైపుకి వెళ్తాడు. ఇక ఉషా జానుని కాల్లో ఉంచి వాడి వెనకే పరిగెడుతుంది. ఉషా వెళ్ళేసరికి ఒక అమ్మాయి ఆ కిడ్నాపర్ ని ఆపడానికి చూస్తుంది. కానీ వాడు ఆ అమ్మాయిని తోసేస్తూ ఉంటాడు. ఉషా కూడా వెళ్ళి హనీని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాడు ఉషాని కూడా తోసేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ లోపల నుండి ఒక పెప్పర్ పౌడర్ తీసి వాడు కంటిలో కొడుతుంది. వాడు కళ్ళు మండుతూ ఉంటే కళ్ళు నలుపుకుంటూ ఒక చేత్తో హనీని ఎత్తుకుని ఉంటాడు. ఆ అమ్మాయి ఇదే అదునుగా వాడి చేతి నుండి పాపను లాక్కుంటుంది. పాపను ఉషాకిచ్చి పక్కనే ఉన్న కర్రతో వాడిని కొడుతుంది. వాడు ఒక పక్క కళ్ళు మంటలు పుడుతూ ఉంటే ఇంకా ఆ అమ్మాయి కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఎలాగోలాగా ఆ అమ్మాయిని పక్కకు నెట్టి అక్కడ నుండి పారిపోతాడు. ఇక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, "ఉషా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మా పాప మాకు దక్కింది." "అయ్యో పర్లేదులేండి, పాప బానే ఉంది కదా" అని పాప చేతికి గాయం చూసి, "అయ్యో ఇందాక తోపులాటలో దెబ్బ తగిలినట్టుంది" అని తన కర్చీఫ్ తీసి పాపకు కడుతుంది. పాప భయపడడం వలన ఆ అమ్మాయి వైపుకు తిరగదు. "అయ్యో మీ చేతికి కూడా దెబ్బ తగిలినట్టుంది" అని అంటుంది ఉష. ఇందాక అమ్మాయి కింద పడినప్పుడు తగిలి ఉంటుందిలే" అని అంటుంది. "చిన్నదేలేండి, దెబ్బ తగ్గిపోతుంది" అని బాయ్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. మరి అమ్మాయి ఎవరో చూద్దాం. ఇది జరిగిందని సమీర్తో చెప్తుంది. ఈ గాబరాలో ఆ అమ్మాయి డీటెయిల్స్ అడగడం మర్చిపోయా. ఆ అమ్మాయి ఎవరో గాని చాలా ధైర్యవంతురాలు. హనీని చూస్తూ నిజమే అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తనెవరో తెలుసుకుంటాడు సమీరు. నేను నేను బ్రతుకుతున్నదే తన కోసం. నా ప్రాణాన్ని నాకు తిరిగిచ్చింది అని హనీ వైపుకి చూస్తూ హనీ నుదుటిపై ముద్దు పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. సంజు ఇంకింటికి వస్తుంది. తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చి డిన్నర్ కి కూర్చుంటుంది. వాసు రాఘవ్ కూడా డిన్నర్ కి కూర్చుంటారు. ప్రభ అందరికీ వడ్డించి సంజు పక్కన కూర్చుంటుంది. అందరూ తింటూ ఉంటారు. సంజు మాత్రం తినకుండా ఉంటుంది. ప్రభ సంజుని చూసి, "ఏ తినకుండా అలా దిక్కులు చూస్తావేంటి? తిను సంజు." "అది అమ్మా, మరి తినమంటే విషయం చెప్పకుండా అలా నానుస్తావేంటి సంజు?" "నేను తినలేనమ్మా." "ఏ ఏమైంది? ఎందుకు తినలేకపోవడం ఏంటి? అసలు ఏమైందిరా?" అని కంగారుగా అడుగుతాడు వాసు కూడా. ఇక సంజు సైలెంట్ గా తన కుడి చేతిని అందరికీ చూపిస్తుంది. సంజు అరచేతికి గాయం అయ్యి ఉంటుంది. ముగ్గురు సంజు చేతి గాయం చూసి కంగారు పడతారు. ప్రభా సంజు చేతిని చూస్తూ, "ఏంటి సంజు, మళ్ళీ దెబ్బ తగిలించుకున్నావా? అయినా అంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? నువ్వు ఈ మధ్య ఎక్కువగా దెబ్బలు తగిలించుకుని వస్తున్నావు. నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా?" అని తిడుతూ మందు రాస్తూ ఉంటుంది ప్రభ. "రాఘవ, ప్రభా నువ్వు ఆగు" అని సంజు, "అసలు ఏమైందిరా, ఈ దెబ్బ ఎలా తగిలింది?" "అదే నాన్న, అసలు ఏమైందంటే నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ సూపర్ మార్కెట్ లో కొన్ని థింగ్స్ తెచ్చుకోవడానికని వెళ్ళాను. నేను బయటకు వస్తూ ఉంటే పక్కనే ఉన్న షాప్ బయట ఎవరో ఒక వ్యక్తి ఒక పాపను ఎత్తుకుని పోవాలి అని చూశాడు. నేను వాడు వెనకే వెళ్లి వాడిని పట్టుకుని పాపను తీసుకుని వాళ్ళకి అప్పచెప్పాను. ఆ తోపులాటలో నా చేతికి ఇదిగో ఈ దెబ్బ తగిలింది" అంటుంది సంజు. "చూసావా, నా కూతురు ఏమీ కావాలని దెబ్బలు తగిలించుకోలేదు. ఇంకొకరిని కాపాడేటప్పుడు తగిలింది. ఇప్పుడు అర్థమయ్యిందా?"
ప్రభా, నాకు మాత్రం దాన్ని తిట్టడం సరదా ఏం కాదు కదండి. నా బాధ అంతా దీనివల్లే. దానికి ఏమవుతుందో అనే భయం అని అంటారు ప్రభా గారు బాధపడుతూ. అమ్మా, నేను నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు బాధపడకు. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడైతే నాకు బాగా ఆకలిగా ఉంది. ముందు తినిపించు అంటుంది. ఆ, పెడతాను. ముందైతే దెబ్బకు ముందు రాయిని అని రాస్తూ సంజు చేతిపై ఉన్న పచ్చబొట్టు దగ్గర చూస్తూ ఆగిపోతుంది. ఆ పచ్చబొట్టుపై చాకుతో కోసిన గుర్తులుంటాయి. ప్రభా చూస్తున్న వైపుకు సంజు చూసి ఆ చేతిని లాక్కుంటూ ఆ పచ్చబొట్టుని కనిపించకుండా డ్రెస్ తో కప్పేస్తుంది. మందు రాసావుగా, ఇంకా తగ్గిపోతుందిలే అని అంటుంది సంజు. శరీరంపై ఉండే గుర్తులను దాచి పెడతావు, చెరిపేయగలవు, కానీ మనసులో ఉన్న గుర్తులను చెరిపేలేవు అని సంజుకి తినిపిస్తుంది. సంజు తినేసి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. సమీర్ మార్నింగ్ నిద్ర లేచి హనీని చూస్తాడు. హనీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. సమీర్ హనీ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. హనీకి మెలకువ వస్తుంది. తన ఎదురుగా ఉన్న సమీర్ని చూసి ఎత్తుకోమన్నట్టు చేతిని చాపుతుంది. హనీని ఎత్తుకుని ఇప్పుడు ఎలా ఉందిరా చేయి నొప్పి అని అంటాడు. ఆ, తగ్గింది అని చూపిస్తుంది. సమీర్ హనీకి స్నానం చేపించి తను ఫ్రెష్ అయ్యి హనీని రెడీ చేసి ఇద్దరు కలిసి కిందకు వస్తారు. వికాస్ సమీర్ హనీని చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పి డైనింగ్ టేబుల్ పై కూర్చుంటారు. సమీర్, నీ ఫ్రెండ్ ఆకాష్ ఫోన్ చేశాడా? రేపు ఈవినింగ్ తను ఇండియా వస్తున్నాడంట. నీకు ఫోన్ చేస్తే నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. అందుకే నాకు కాల్ చేశాడు అని చెప్పాడు వికాస్. ఓకే అన్నయ్య, నేను చూసుకుంటానులే అని టిఫిన్ చేసి హనీకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సమీర్. మార్నింగ్ లేచి సంజు ఎప్పట్లాగానే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. సంజు ఆఫీస్కి వెళ్లి ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రెజెంటేషన్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సమీర్ ఆఫీస్కి వెళ్లి తన క్యాబిన్ లో కూర్చుని తన వర్క్ తను చేస్తూ ఉంటాడు. లంచ్ తర్వాత సమీర్ సంజుని క్యాబిన్ కి పిలుస్తాడు. సంజు సమీర్ దగ్గరకు వస్తుంది. మిస్ సంజన, రేపు ప్రెజెంటేషన్ కి సంబంధించి వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు సమీరు. అయిపోయింది అని సమీర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సంజు. సంజన ప్రెజెంటేషన్ కి మెచ్చుకుంటాడు సమీరు. థ్యాంక్ యూ చెప్పి తన ప్లేస్ కి వెళ్ళిపోతుంది సమీరా. నెక్స్ట్ డే సంజన తొందరగా ఆఫీస్ కి వెళ్తుంది. సమీర్ కూడా తొందరగా ఆఫీస్ కి వస్తాడు. ఇంకా సంజన అందరి ముందు కూడా ప్రెజెంటేషన్ ఇస్తుంది. చక్కగా ప్రెజెంటేషన్ నచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా సమీర్ వాళ్ళకే వస్తుంది. సంజన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు సమీర్ అందరి ముందు సంజనాన్ని అప్రిషియేట్ చేస్తాడు. సంజు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ లోపు సమీర్ ని ఎవరో కలవడానికి వచ్చారని ప్యూన్ చెప్పడంతో సమీర్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. సంజన సమీర్ కి థ్యాంక్ యూ చెప్పడానికని సమీర్ క్యాబిన్ కి వెళ్తుంది. సంజు డోర్ తెరవబోతూ తనకి ఎవరో మాటలు విని అక్కడే ఆగిపోతుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, తప్పకుండా కంటిన్యూ చేస్తాను. అలానే సీక్రెట్ హస్బెండ్ కూడా ఇప్పుడు వస్తుంది.